ఇష్టం ఫ్రెండ్స్, రండి జాయిన్ అవ్వండి, తెలుసుకోండి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఎక్కండి, టో పెడతా అంటున్నా. ఐసా ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడియా వ్లాగ్స్. ఇవాటి వీడియో ఏంటి అంటే ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్. ఇవాళ నా లైఫ్లో ఏమేమవుతుంది అవన్నీ చూసారు. ఒక సింగిల్ డే. ప్రజెంట్ అయితే పొద్దుగాలనే లేచి ఇంకేమున్నది రూమ్లో వర్క్స్ ఉంటే చేసుకొని చిన్న వర్కౌట్ చేస్తున్నాం. నేను తరుణ్ బ్రో ఆడ ఊకొని ఉన్నాడు. ఇది ఇంకా నేను వీడియో ఇట్లా తీసేది ఈ ప్లేస్లో సాంగ్స్ పెట్టుకొని చిన్నగా అట్లా వర్కౌట్ చేస్తున్నాం. చలో ఇంకా ఫ్రెష్ అయినాక కలుసుకుందాం. సాంగ్ వింటారా, నేనేం పాట పెట్టుకొని వింటున్నాను. గాయస్ ఫ్రెష్ అయిపోయి వచ్చిన, ఇక డ్రెస్ చేసుకొని కాలేజ్కి వెళ్ళిపోవాలి. లేట్ అవుతుంది, లేట్ ఏం మాట్లే 8-10 అవుతుంది. 9 వరకు కాలేజీలో ఉండాలి. ఇది నా ఐడి కార్డ్స్. ఇది రోహిణి హాస్పిటల్లో జాబ్ చేసినప్పుడు ఐడి కార్డు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ప్రతిమ కాలేజ్. చలో ఇంకా డ్రెస్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. గాయస్ ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయినా. చలో ఇంకా స్టార్ట్ అయిపోవాల్సిందే కాలేజ్కి. తరుణ్ బ్రో బాడీ బిల్డర్. ఇది నా రూమ్ కాడ నుంచి బయటకు మంచిగా ఉంటుంది. హాయ్ చెప్పు బ్రో. హాయ్ బ్రో లేచిండు, అదే వర్కౌట్ చేసిండు. రెడీ కూడా అయిపోయినా ఫార్మల్లా. చలో ఇంకా కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఫుల్ జలుబు అయింది గాయ్స్. ఎట్లా చెప్పాలి, నా బాధ అర్థం కావట్లే. ఇంకో రోజు సపరేట్గా నా రూమ్ టూర్ కూడా చేద్దాం. చలో ఇంకా షూ వేసుకొని వెళ్ళిపోవడే. గాయస్ పైనుంచి కిందికి అయితే వచ్చేసిన. చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. మార్నింగే లేచి బండి అయితే స్టార్ట్ చేసిన. బుడ్డోడు అక్కడ పైన ఉన్నాడు, పైనుంచి అని వెళ్తుండు. నా రూమ్ కాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా గాయస్ కాలేజ్కి. ఈ బ్లాగ్ అయితే ఇది ఉంటుంది, కాలేజ్ ఇట్లా చూపెడతా మ్యాక్స్ అయితే. టైం వచ్చేసి 8:33 అవుతుంది గాయస్. ఇంత టైంకి పోవాల్సి వస్తుంది కాలేజ్కి. ఎక్కండి టో పెడతా. అంకుల్ ఎక్కండి, టో పెడతా అంటున్నా. అయ్యో ఇక్కడ టో పెట్టడానికి కూడా ఏం లేదు, ఫుడ్ డ్రెస్సర్ ఒకటి ఉన్నది. ఈ రోడ్లో చాలా మందికి ఇట్లా టో పెట్టి ఉండే. ఇక్కడే ముందే ఉంటుంది పెట్రోల్ బంక్. ఇంకా నా టీవీఎస్ రైడర్ గురించి మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్లలో చెప్పండి, వీడియో చేద్దాం. ఓకే అంకుల్ థ్యాంక్ యూ చెప్తున్నారు. మీకు కూడా ఎవరైనా ఇట్లా దారిలో పోతుంటే పెట్రోల్ అయిపోయి ఎట్లా కనబడితే హెల్ప్ చేయండి. వాళ్ళు ఏం పనులు ఉండి, వాళ్ళకి ఏమైనా అర్జెంట్ పని ఉండి తొందరలో పోతుంటే పెట్రోల్ అయిపోతే ఇబ్బంది అవుతుంది కదా. ఇట్లా హెల్ప్ చేయండి, ఏదో ఒకటి హెల్ప్ అయితే చేయండి. గాయస్ మనమైతే ఫైనల్లీ ప్రతిమ కాడికి వచ్చినాం. నేను ఇంకా టిఫిన్ చేయాలి. టైం వచ్చేసి 8:38 అవుతుంది గాయస్. మీకు నా కాలేజ్ బట్టి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కాడికి అయితే వెళ్తా. ఇదే గాయస్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. క్లాస్ నక్షత్ర గర్ల్స్ హాస్టల్. ఇలా బాయ్స్ హాస్టల్ ఉంటుండే ఇంతకుముందు, ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ చేసి పడేసారా. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కాడికి పోతున్నా గాయస్.
ఇట్లుంటాయి రోడ్లు ఈడ. ఇక్కడనే కాసి ఇదే కనపడే బిల్డింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్. కిందనే ఉంటుంది రూమ్, కింద ఫ్లోర్లోనే, పైన కాదు. చలో పోయి వాళ్ళ కాడికి పోయి వాళ్ళని కలుసుకొని కాలేజ్కి వెళ్ళిపోదాం టిఫిన్ చేసి. గాయస్ టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసిన. బోండా తింటున్నా. మన యుగేందర్ చెప్తాడు కాలేజ్ గురించి. అరే కాలేజ్ గురించి చెప్పు మామ, నీకు తెలిసి. అది అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది సీక్రెట్, అది బయటకు చెప్పొద్దు. ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. అరే ఏంద్రా కాలేజ్ గురించి చెప్పమంటే అందరు ఇట్లా అవుతారు. ఎవరు చెప్పట్లే గైస్ కాలేజ్ గురించి, నేనే చెప్తా మీకు. అందుకనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ థింక్ వాటో వాట్. చలో ఇంకా టిఫిన్ తినేసి కాలేజ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ గాయ్స్, ఇగో కాలేజ్ కాడికి అయితే వచ్చేసిన. నాతోటి ఆనంద్ ఇట్లా ఉన్నారు. ఆనంద్, ప్రశాంత్, అరవింద్ ఉన్నాడు. చలో ఇంకా కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. లోపలికి వెళ్ళిపోదాం. హెల్మెట్ అయితే వినయ్ వాళ్ళ రూమ్లో పెట్టేసి వచ్చిన. ఇట్లా పోతున్నాం గాయస్. ఇప్పుడే ఇనామైతే కాలేజ్కి వచ్చిండు. వీడు నా అటెండెన్స్ పర్సెంటేజ్ అడుగుతుంది. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా గాయస్ కామెంట్లలో. నేను చెప్పాను అటెండెన్స్ పర్సెంటేజ్ అది సీక్రెట్, అది అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది సీక్రెట్, అది బయటకు చెప్పొద్దు. చెప్పండి, ఏం కాదు, ఒకసారి చెప్పండి. చెప్పా కానీ కాలేజ్ గురించి ఒక 4 మాటలు చెప్పమమ్మ. కాలేజ్ గురించా? ప్రతిమ అంటే మంచి కాలేజ్. అడ్మిషన్ తీసుకోండి, అందరూ మస్త్ సెట్ అవుతారు లైఫ్ మంచిగా. అచ్చా ఠీకే. మంచిగా కోర్సెస్ మంచిగా ఉన్నాయి కాలేజ్లో. ఇంకేం చెప్పాలి, ఫ్యాకల్టీస్ కూడా మంచిగా ఉన్నది. ఏమన్నా ఇంకా తెలుసుకోవాలంటే మీరు రషీద్తోని తెలుసుకోండి, కామెంట్లో అడగండి. రషీద్ మొత్తం మీకు చెప్తాడు. గాయస్ కాలేజ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా. ధీరాజ్ బాయ్ బోల్తే. ఇదే ప్రతిమ హాస్పిటల్, ఇది ఇటు సైడ్ కాలేజ్. అక్కడ కనబడేది మెయిన్ గేట్, అది ఒకటే గేట్ ఉన్నది కాలేజ్కి. ఇంకోటి ఉంటుంది కానీ అది క్లోజ్ చేసి ఉంటుంది బ్యాక్ సైడ్. ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్ అది. హాస్టల్ సైడ్ ఉంటుంది, ఎంబీబీఎస్ వాళ్ళ హాస్టల్ సైడ్. వేరే చెప్పరా కాలేజ్ గురించి కావాలి అంటారు చాలామంది. ఇష్టం ఫ్రెండ్స్, రండి జాయిన్ అవ్వండి, తెలుసుకోండి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నో ప్రాబ్లం. చదువుకుంటా అంటే చదువుకోవచ్చు. గాయస్ ఇదైతే కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్. నన్ను ఇట్లా లోపలికి వచ్చేసారు. ఇట్లా పోయి రైట్ సైడ్ తిరిగితే బయోమెట్రిక్ ఉంటుంది మాది. బయోమెట్రిక్ వేసేయాలి. గాయస్ బయోమెట్రిక్ కాడికి వచ్చిన. ఇది బయోమెట్రిక్ ఇట్లా థ్యాంక్ యూ ఉంటుంది కదా, వెళ్ళిపోవాలి. ఆనంద్ బయోమెట్రిక్ ఎత్తుండు. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మన సాయి కాలేజ్ గురించి చెప్తాడు కొంచెం. చెప్పరా చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కాలేజ్ నీకు ఎట్లా అనిపించింది, ఏంటిది కాలేజ్లో? ఓకే, ఫస్ట్ అయితే వీళ్ళ ఐడి కార్డ్ ఇద్దాం. సాయి చెప్పు, కాలేజ్ ఎట్లా అనిపించింది? లేదు, బాగుంటుంది కాలేజ్. బాగుంటుంది, ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది, స్టడీ కూడా బాగుంటుంది, వర్క్ బాగా నేర్పిస్తారు ఇక్కడ. వర్క్ బాగా నేర్పిస్తారట, చూద్దాం. గాయస్ ఇదైతే ఒకటి డ్రెస్ చేంజింగ్ రూమ్ మాకు. ఆ లేడీకి అందరు ఇందులో చేంజ్ చేసుకుంటారు, అదేముండదు. देखो सुफियान अनेस्थिया। हाय अस्सलाम वालेकुम, मेरा नाम है सुफियान। मैं प्रतिमा इंस्टीट्यूट ऑफ मेडिकल साइंस में बीएससी एनेस्थीसिया टेक्नीशियन कर रहा हूँ, फर्स्ट ईयर। और कॉलेज देखो अच्छा है, फैकल्टीज़ भी अच्छी है, फैसिलिटीज़ भी अच्छे से है। और एडमिशन के वास्ते भी आके ले सकते कोई भी हो।
और अच्छा क्लासेस वगैरह अच्छा चलते और पोस्टिंग्स चलते हैं हमारे को ये ड्रेस पहन लेके अंदर ऑपरेशन थिएटर सुफियान ओटी स्क्रब पे है यार, ऐसा है था स्क्रब ओटी का। अंदर जाके ओटीज़ में पोस्टिंग्स वो करने का रहता, फिर क्लासेस के टाइम पे क्लासेस, फिर ऐसी ग्राउंड के टाइम पे ग्राउंड खेलना करना, और दोपहर में आफ्टरनून लंच भी रहता। कॉलेज तो अच्छा है। చెప్పురా ప్రతిమ గురించి ఏమన్నా నీ మాటలలో. ప్రతిమ కాలేజ్ బాగుంటుంది, ఫ్యాకల్టీ అయితే బాగుంటుంది, హెచ్ఓడిస్ క్లాసెస్ చెప్తారు, ఆఫ్టర్నూన్ పోస్టింగ్స్, మార్నింగ్ క్లాసెస్, ఫ్యాకల్టీ అయితే చాలా బాగుంటుంది. ఫైనల్ అయితే చాలా బాగుంటుంది. గాయస్ ఇగో పోస్టింగ్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది ఇప్పుడే. అందరు ఇక్కడ ఊకొని ముచ్చట్లు చేస్తారు మా వాళ్ళు. సాయి రిషి ఎత్తుంటాడు అందాడు ఎవరికి. హాయ్ గాయస్ ఇగో ఇప్పుడైతే ప్రజెంట్ మనం క్యాంటీన్లో ఉన్నాం, అందరూ తింటున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి అడుగుదాం ఫుడ్ ఎట్లున్నదని. మనం కూడా తిందాం వీళ్ళందరూ తిన్న తర్వాత లాస్ట్లో. చాంద్ మామ ఇప్పుడే ఫుడ్ తిన్నాడు, ఎట్లున్నదో రివ్యూ ఇస్తాడు. బోల్ మామ కజా ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ, వెజ్ చాలా బాగుంటుంది. ఇదిగోండి గాయస్ ఆ ఫుడ్ ఇట్లుంటుంది ప్రతిమ మెస్లో. వీళ్ళందరూ అటెండెన్స్ చేసి వెళ్తారు. గాయస్ అటెండెన్స్ అయితే అయిపోయింది, అందరు బయోమెట్రిక్కి పోతున్నాం. ఫోన్స్ ఇక్కడనే ఉన్నాయి, పోయి బయోమెట్రిక్ వేసి రావాలి. పాల్ బయోమెట్రిక్కి పోతున్నాం గాయస్, పోయి బయోమెట్రిక్ వేసేది చేయాలి. కదం కాలేజ్ వాటికి క్లోజ్ అవుతుంది, మళ్ళీ రేపు ఓపెన్ చేద్దాం కాలేజ్ అనే టెక్స్ట్ బుక్ని. హాయ్ గాయస్ ఆడ ఆఫీస్లో మానాలు అటెండెన్స్ అయిపోయింది, బయోమెట్రిక్ వేయడానికి పోతున్నాం. సిద్ధు బాయ్ బిల్డర్, బాడీ బిల్డర్ వీడు. ఎవరికైనా కొత్త వచ్చినాక జిమ్లో ట్రైనింగ్ కావాలంటే వీడు వస్తాడు. బయోమెట్రిక్ అయిపోయింది గాయస్. గాయస్ బయోమెట్రిక్ అటెండెన్స్ అది అయిపోయింది, పోతున్నాం కాలేజ్ నుంచి బయటికి. ఇంకా ఇవాళ కాలేజ్ అయితే అయిపోయింది, అటెండెన్స్ అయితే అయిపోయింది మొత్తానికి. అయితే ఇక బయటికి వచ్చేస్తున్నాం. మార్నింగ్ ఎంటర్ అయితే ఈవినింగ్ మళ్ళీ ఆ గేట్ చూస్తాను, అట్లా ఉంటుంది మాతో. గాయస్ ఇక కాలేజ్ అయితే అయిపోయింది, అందరు ఇట్లా బయటకు వచ్చి బండ్ల మీద ఊకున్నారు. చలో ఇంకా వెళ్ళిపోదాం. రేవంత్ వాళ్ళు ట్రిపుల్ రైడ్ ఏం చేస్తారు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. పా చలో ఇక కాలేజ్ అయితే అయిపోయింది. ఇదిగోండి గాయస్ రేవంత్ అసలు ఇట్లా కాలేజ్ అయిపోయింది. త్రిబుల్ రైడింగ్ చేస్తారు మొత్తం. చలో ఇంకా రూమ్ కాడికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు ఆడియా వ్లాగ్స్. ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం.